ఫ్రెండ్స్ ఒకప్పుడు జనాలు ఇట్లా పెద్ద పెద్ద సైజు ఉండే మొబైల్స్‌ని ఎక్కువగా ఇష్టపడేవాళ్ళు. చిన్న సైజ్ మొబైల్ కనిపించిందనుకోండి ఏమనుకునేవాళ్ళంటే తక్కువ రేట్ మొబైల్ అని చెప్పేసి అనుకునేవాళ్ళు. ఎప్పుడు నేను ఒక 5, 5 సంవత్సరాల క్రితం గురించి మాట్లాడుతున్నాను. అయితే ఇప్పుడు ట్రెండ్ కొంచెం మారిందని చెప్పేసుకోవచ్చు. ఇప్పుడు కాంపాక్ట్ ఫోన్స్ మొబైల్స్ ఏవైతే ఉంటాయో వాటికి ఎక్కువగా ప్రిఫరెన్స్ ఇస్తున్నారు. ఇప్పుడు మొబైల్ కంపెనీలు కూడా జనాలతోటి మొబైల్ కొనిపించడానికి ఇవే టెక్నిక్‌లను యూజ్ చేస్తున్నాయి. రీసెంట్‌గా వన్‌ప్లస్ వాళ్ళు వాళ్ళ 13ఎస్‌ని తీసుకొచ్చారు. చిన్న సైజ్ మొబైల్. సో, యాపిల్ గురించి మాట్లాడినట్టయితే ఎప్పటినుంచో మనకు చిన్న సైజ్ మొబైల్ కావాలంటే ఈ ఐఫోన్ 16 లేకపోతే ఐఫోన్ 16 ప్రో ఇటువంటి రూపంలో మనకు చిన్న సైజ్ మొబైల్ దొరుకుతున్నాయి. సో, అదే కోవలో ఇప్పుడు వివో వాళ్ళు కూడా వివో X200 FE అని చెప్పేసి మొబైల్ తీసుకొచ్చారు. మరి ఈ మొబైల్ అనేది ఎక్కడ స్టాండ్ చేస్తది? మరి మనం దీనికి 50,000 పెట్టి కొనొచ్చా? లేదా? అనే దాని గురించి క్లియర్ కట్‌గా అయితే మాట్లాడేద్దాం. ఫస్ట్ మనం దీని డిజైన్ దగ్గర నుంచి మాట్లాడదాం. యాక్చువల్లీ జనాలు ఈ మొబైల్‌ని ఇష్టపడడానికి రీజనే దీని డిజైన్ అంటే ఎస్పెషల్లీ దీనికి సంబంధించిన కాంపాక్ట్ సైజ్ అని చెప్పేసుకోవచ్చు. స్క్రీన్ సైజ్ వచ్చేసి 6.31 ఇంచెస్. చూడండి చాలా చిన్నగా ఉంటుంది. చేతిలో పట్టుకుంటే ఇమిడిపోయే విధంగా ఉంటుంది. క్యారీ చేయడానికి చాలా బాగుంటుంది. ఫోన్ మాట్లాడేటప్పుడు కూడా మనకు చాలా కంఫర్ట్‌గా అనిపిస్తది. అంతేకాకుండా దీంట్లో వీళ్ళు ప్రొవైడ్ చేసిన కలర్స్ కూడా చాలా అట్రాక్టివ్‌గా కనిపిస్తున్నాయి. ఈ కెమెరా మోడల్ డిజైన్ కూడా మీకు బాగా అనిపిస్తది. మరి బిల్డ్ క్వాలిటీ గురించి మాట్లాడితే బ్యాక్ సైడ్ మనకు ఏజీ మ్యాట్ గ్లాస్‌ని అయితే యూజ్ చేయడం జరిగింది. అల్యూమినియం ఫ్రేమింగ్ ఉంటుంది. సో, దాని కారణంగా మొబైల్‌కి చాలా ప్రీమియంనెస్ వస్తది. చూడడానికి చాలా క్యూట్‌గా అనిపిస్తది ఈ మొబైల్ అనేది. ముందు వైపు మనకు అమోలెడ్ డిస్‌ప్లేని ప్రొవైడ్ చేశారు. 1.5K రిజల్యూషన్‌తో కూడిన అమోలెడ్ డిస్‌ప్లే ఇచ్చారు. డిస్‌ప్లే బ్రైట్‌నెస్ గురించి మాట్లాడితే అప్పుడు మనకు 5000 నిట్స్ వరకు అయితే దీని బ్రైట్‌నెస్ అనేది వెళ్ళుద్ది. అంతేకాకుండా దీని చుట్టూ ఉన్న ఈ బెజిల్స్ గురించి మాట్లాడినట్టయితే చాలా చిన్నగా ఉన్నాయి. నామమాత్రంగా ఉన్నాయి. అంటే మనకు ఫుల్ వ్యూ ఎక్స్‌పీరియన్స్ వస్తది. అయితే చాలామంది కర్వ్డ్ డిస్‌ప్లేస్ ఇష్టపడుతూ ఉంటారు చూసారా? వాళ్ళకి నచ్చకపోవచ్చు. కాకపోతే ఇక ఫ్లాట్ డిస్‌ప్లే ఇష్టపడే వాళ్ళకు జనరల్‌గా ఇప్పుడు మనకు ఐఫోన్స్ అనేవి అన్నీ ఎట్లా వస్తాయి ఫ్లాట్‌గానే వస్తూ ఉంటాయి కదా! సో, మరి ఐఫోన్ ఇష్టపడే వాళ్ళకి ఈ మొబైల్ కూడా బాగా నచ్చుద్ది. కర్వ్డే కావాలనుకునే వాళ్ళకు నచ్చకపోవచ్చు. దీంతో పాటు ఈ మొబైల్ చేతిలో పట్టుకున్నారనుకోండి ఇక్కడ రౌండెడ్ కార్నర్స్ ఇచ్చిన కారణంగా చేతిలో ఎక్కువసేపు హోల్డ్ చేసినా సరే మనకి ఇక్కడ గుచ్చుకున్నట్టు అనిపించదు. అయితే ఎలాగో మనకు దీంతో పాటే ఒక బ్యాక్ కేస్‌ని కూడా వేస్తాం కాబట్టి ఇంకా మనకు ఎటువంటి ప్రాబ్లమ్ ఉండదు. అంతేకాకుండా ఇదే బాక్స్‌లో మనకు అన్ని ఇచ్చేస్తారు. అంటే ఈ కేస్ అయినా కానివ్వండి, నెక్స్ట్ ఎస్పెషల్లీ చార్జర్ ఏదైతే ఉంటుందో దాన్ని ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ మధ్య చాలా మొబైల్ కంపెనీస్ అనేవి కాస్ట్ కటింగ్ కోసం బాక్స్‌లో చార్జర్ ఇవ్వట్లేదు. మొన్న ఈ మధ్య నథింగ్ వాళ్ళు వాళ్ళ నథింగ్ ఫోన్ 3ని లాంచ్ చేసేసారు. ప్రైజింగ్ 80,000 పెట్టారు. బాక్స్‌లో చార్జర్ కూడా ఇవ్వరు. సో, కాకపోతే వీళ్ళు మనకు 90 వాట్స్ చార్జర్‌ని బాక్స్‌లోనే ప్రొవైడ్ చేస్తారు. నెక్స్ట్ మనం దీని డిస్‌ప్లే గురించి మాట్లాడినట్టయితే వీడియోస్ చూసేటప్పుడు చాలా బాగా అనిపిస్తది మీకు. బెజిల్స్ అనేవి అంత ఎక్కువ లేని కారణంగా వీడియో చూసేటప్పుడు చాలా మంచి ఎక్స్‌పీరియన్స్ అయితే వస్తది. మనం నెట్‌ఫ్లిక్స్‌లో వీడియో చూసేటప్పుడు మనకు HDR10 సపోర్ట్ కూడా దొరుకుద్ది. డాల్బీ విజన్ కూడా ఇస్తే ఇంకా అదిరిపోయేది. అవుట్‌డోర్ విజిబిలిటీలో మీకు ఎటువంటి ప్రాబ్లమ్ ఉండదు. చాలా ఆరాంగా అయితే మనము మొబైల్‌ని యూజ్ చేసేసుకోవచ్చు. నెక్స్ట్ ఈ మొబైల్ యొక్క థిక్‌నెస్ గురించి మాట్లాడితే 7.9 mm మాత్రమే ఉంటుంది. అంతేకాకుండా ఈ మొబైల్‌లో మనకు అంటే వన్‌ప్లస్ 13ఎస్‌తో కంపేర్ చేసినప్పుడు మంచి బ్యాటరీ బ్యాకప్ ఇచ్చారు. 6500 mAh బ్యాటరీ ఇచ్చారు. సిలికాన్ కార్బన్ బ్యాటరీని ఇచ్చారు. సో, అయినా కూడా దీనికి సంబంధించిన వెయిట్ డిస్ట్రిబ్యూషన్ అనేది ఎక్సలెంట్‌గా ఉందని చెప్పేసుకోవచ్చు. ఓన్లీ 186 గ్రామ్స్ మాత్రమే ఉంటుంది. ఎవరైతే లైట్ వెయిట్ మొబైల్స్ కావాలి అనుకుంటూ ఉంటారో వాళ్ళకైతే ఈ మొబైల్ అనేది డెఫినెట్‌గా నచ్చుద్ది. అయితే ఇందులో 6500 బ్యాటరీ ఇచ్చారు కాబట్టి ఎక్కువ బ్యాటరీ బ్యాకప్ నేను ఎక్స్‌పెక్ట్ చేశాను. అలా అని చెప్పేసి ఓన్లీ 1 డేలోనే బ్యాటరీ బ్యాకప్ అయిపోతుందని కాదు. నేను 1 ½ డే లేదా 2 డేస్ వరకు అయితే ఎక్స్‌పెక్ట్ చేసేసాను. అంత బ్యాటరీ బ్యాకప్ అయితే రావట్లేదు. మరి వీళ్ళు నెక్స్ట్ వెర్షన్ మొబైల్ తీసుకొస్తారు చూసారా? దానిలో దీనికి సంబంధించిన ఆప్టిమైజేషన్ ఇంప్రూవ్ చేస్తారు కావచ్చు. చూద్దాం అప్పుడు. అయితే ఇప్పుడు 90 వాట్స్ చార్జర్ ఇచ్చారు కాబట్టి మొబైల్‌ని మనం గంటలోపే ఫుల్‌గా చార్జ్ చేయొచ్చు. అదొక అడ్వాంటేజ్ అని చెప్పేసుకోవచ్చు. ఇంతకుముందు నేను చెప్పినట్టు బాక్స్‌లోనే చార్జర్ ఉంటుంది కాబట్టి సెపరేట్‌గా కొనుక్కొని మనం డబ్బులను వేస్ట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. మీకు వైర్‌లెస్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే లేదు. చాలా బ్రాండ్స్ అనేవి ప్రొవైడ్ చేస్తున్నాయి. అయితే మరి వైర్‌లెస్ ఛార్జింగ్ ఉన్నా లేకపోయినా నాకు పెద్ద తేడా అయితే ఏమనిపించదు. ఎందుకంటే ఇప్పుడు చూడండి నా 2 మొబైల్స్ ఉన్నాయి. ఐఫోన్‌లో వైర్‌లెస్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంటది. సామ్‌సంగ్‌లో వైర్‌లెస్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంటది. కాకపోతే వీటిని నేనైతే ఎక్కువ వాడను. వైడే వాడుతూ ఉంటాను. ఆ రీజన్ ఏంటి అంటే అంత ఎక్కువ ఫాస్ట్‌గా మొబైల్ ఇవి చార్జ్ చేయలేదు. అందుకోసమే వైర్‌లెస్ ఛార్జింగ్ అనేది దీనిలో లేకపోయినా సరే అంత పెద్ద ఫరక్ ఉందని చెప్పేసి అయితే నాకు అనిపించలేదు. అయితే దీనిలో మనకు IP6869 రేటింగ్ ఇచ్చారు. అయితే గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్ చాలామంది ఏం చేస్తారంటే IP6869 రేటింగ్ ఇచ్చారు కదా అని చెప్పేసి మొబైల్‌ని నీళ్ళలో పడేసి లేకపోతే అండర్ వాటర్‌లో వీడియోస్ షూట్ చేయడానికి యూజ్ చేస్తూ ఉంటారు. ఓకే. యూజ్ చేసుకోండి. కాకపోతే మీ మొబైల్ అనేది ఫర్ ఎగ్జాంపుల్ మీరు దీన్ని అండర్ వాటర్‌లో తీసుకెళ్ళిన తర్వాత నీళ్ళు పోయి పాడైందనుకోండి. కంపెనీలు ఎటువంటి వారంటీ ఇవ్వవు. మీరే మీ జేబులో నుంచి డబ్బులు పెట్టుకొని మరి దీన్ని రిపేర్ చేయించుకోవాల్సొస్తది. ప్లస్ దీనిలో మనకు ప్రొటెక్షన్ అంటే మొబైల్ అనేది కింద పడ్డా కూడా అంటే మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్ ఇచ్చారు కాబట్టి మొబైల్ అనేది కింద పడ్డా కూడా ఏం కాదని చెప్పేసి చాలా కంపెనీలు అంటూ ఉంటాయి. అలా అని చెప్పేసి మొబైల్ అనేది మీరు తీసి కింద పడేశారనుకోండి. మొబైల్ అనేది 2 ముక్కలైందనుకోండి. వాళ్ళకి ఎటువంటి సంబంధం ఉండదు. వాళ్ళు మీకు సర్టిఫికేషన్ ఇచ్చారు. దానికి రీజన్ ఏంటి అంటే మీరే తీసుకువెళ్ళి కింద ఎత్తేయమని కాదు. పొరపాటున మీ చేతిలో నుంచి కింద పడిపోతే మొబైల్‌కి ఏం అవ్వదు మిగతా వాటితోటి కంపేర్ చేస్తే అని చెప్పేసి దాని అర్థం అన్నట్టు. అది కింద పడిపోతే పగిలిపోతే మేము రిపేర్ చేస్తామని అర్థం కాదు. అందుకోసం దాన్నైతే గుర్తుపెట్టుకోండి. నేను ఎందుకు చెప్తున్నానంటే ఒప్పోకి సంబంధించిన కొన్ని మొబైల్స్ వస్తూ ఉంటాయి. దాన్ని నేను కూడా ఒకసారి మోటార్ బైక్ ఎక్కించి చూపించాను. పై ఫ్లోర్ నుంచి కింద ఎత్తేసి చూపించాను. ఏం కాదు. అలా అని చెప్పేసి మీరు అదే మొబైల్ తీసుకొని మీరు కూడా ఎత్తేసారనుకోండి. అది పడకూడని యాంగిల్‌లో పడి
మొబైల్ అనేది బ్రేక్ అయిపోయింది అనుకోండి, ఇక దానికి ఎవ్వరు బాధ్యులు ఉండరు. కాబట్టి ఎప్పుడైనా సరే వేరే వాళ్ళకి చూపించడానికి, అంటే నా మొబైల్ అనేది వాటర్ ప్రూఫ్ మొబైల్, నా మొబైల్ అనేది కింద పడ్డా కూడా ఏం కాదు చూడరా అని చెప్పేసి మీ ఫ్రెండ్ చూపించడానికి ట్రై చేసినప్పుడు అది కింద పడితే మాత్రం ఇక మీకే బొక్క. నెక్స్ట్ ఈ మొబైల్లో ప్రాసెసర్ గురించి మాట్లాడితే మీడియాటెక్ డైమెన్సిటీ 9300 ప్రాసెసర్ అయితే యూస్ చేయడం జరిగింది. అదే మనకు వివో వాళ్ళ T4 అల్ట్రా ఉంటుంది చూసారా, దానిలో యూజ్ చేసిన ప్రాసెసరే 4 నానోమీటర్ ఆర్కిటెక్చర్ తోటి బిల్డ్ చేయబడిన ప్రాసెసర్. అయితే ఈ మొబైల్లో నాకు ఏమైనా డిసప్పాయింట్మెంట్ అనిపించింది అంటే ఇదే అని చెప్పేసుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు ఇదే 50 నుంచి 55,000 ప్రైజింగ్లో మనం ఏదైనా మొబైల్ కొనుక్కోవాలి అంటే దీనికంటే బెటర్ ఆప్షన్స్ అనేవి పర్ఫార్మెన్స్ పరంగా అవైలబిలిటీలో ఉంది. ఆల్రెడీ దీనికంటే బెటర్ ప్రాసెసర్ ఉన్న మొబైల్ ఇదే ప్రైజింగ్లో నేను వాడి చూసాను. వాటితో కంపేర్ చేసినప్పుడు మాత్రం మీకు స్పీడ్ అనేది తక్కువ అనిపిస్తుంది. ప్లస్ మనకు దీనిలో UFS 3.1 స్టోరేజ్ టైప్ని ఇచ్చారు. అలా కాకుండా UFS 4.0 స్టోరేజ్ టైప్ని ఇస్తే ఇంకా బాగుండు. సో ఆ విషయం అనేది మీకు ఎక్కడ అర్థం అవుతుంది తెలుసా? ఇప్పుడు నేను దీనిలో కొన్ని ఫోటోస్ని క్యాప్చర్ చేసి చూశాను. అంటే మీరు డే టు డే లైఫ్లో చేసుకునే పనులకు ఏం ఆటంకం కలగదు. అంటే మీరు మల్టీ టాస్కింగ్ చేసుకున్నా, లేకపోతే 2-3 యాప్స్ ఓపెన్ చేసినా, లేదా యాప్ ఓపెనింగ్ క్లోజింగ్ చేసినా సరే మీకు అక్కడ ఏం డిఫరెన్స్ కనిపించదు. కాకపోతే ఓ 2 చోట్ల అయితే నాకు డిఫరెన్స్ కనిపించింది. అదేంటి, మనం ఫోటోస్ క్యాప్చర్ చేస్తాం కదా, ఫోటోస్ క్యాప్చర్ చేసిన తర్వాత దీనిలో ప్రాసెసింగ్ చేయడానికి కొంచెం ఎక్కువ టైం తీసుకుంటుంది. అంటే నేను క్యాప్చర్ చేసిన ఫోటో చూడడానికి కొంచెం ఆగాల్సి వస్తుంది. సో మరి దాన్ని వీళ్ళు మెల్లిమెల్లిగా ఫిక్స్ చేస్తారా లేదా అనేది అయితే చూడాలి. కానీ సో ఆ విషయం ఒకటి ఉంది. ఇంకోటి ఏంటంటే మీరు మొబైల్ యూస్ చేసి వీడియో ఎడిటింగ్ చేస్తారు, వీడియోని రెండర్ చేస్తారు అనుకున్నప్పుడు కూడా ఇదే ప్రైజింగ్లో వేరే మొబైల్ దొరుకుతూ ఉంటాయి కదా, ఐక్యూకి సంబంధించిన వేరే మొబైల్స్ ఏవైనా, దాటితో కంపేర్ చేసినప్పుడు మాత్రం మీకు పర్ఫార్మెన్స్ అనేది తక్కువ అనిపిస్తుంది. దీనికి రీజన్ ఏంటి అంటే స్టోరేజ్ టైప్ మాత్రం కొంచెం అడ్వాన్స్డ్ ఇస్తే బాగుండని చెప్పేసి నాకు అనిపించింది. LPDDR5X RAM అయితే దీనిలో వీళ్ళు ప్రొవైడ్ చేశారు. అయితే మనం గేమింగ్ చేసేటప్పుడు మాత్రం చాలా మంది ఏమంటుంటారు, BGMనే ఆడుతుంటారు కాబట్టి అది 90 FPS అయితే మనం ప్లే చేసుకోవచ్చు. ఇక్కడ ల్యాగ్ అనిపించదు, మొబైల్ హీట్ అయినట్టు కూడా మీకు అనిపించదు. అయితే నేను ఇంతకుముందు ఈ మొబైల్ని తక్కువ ఉన్న పాయింట్ ఏంటి అంటే ప్రాసెసర్ అని చెప్పాను చూసారా. అయితే ఈ మొబైల్ ఎందుకు కొనుక్కోవాలి అంటే దీని కెమెరా కోసం అని చెప్పేసుకోవచ్చు. పోర్ట్రేట్ ఫొటోస్ వస్తున్నాయి, ఎక్సలెంట్ అని చెప్పేసుకోవచ్చు. మరి వీళ్ళ గురించి మాట్లాడితే జైస్ తోటి కొలాబరేట్ అయ్యి వీళ్ళ ఫోన్స్ తీసుకొస్తూ ఉంటారు. ఇక్కడ అదే మీకు బ్రాండింగ్ అనిపిస్తూ ఉంటుంది. దీనిలో 50+8+ 50 మెగాపిక్సెల్ కెమెరా ఇచ్చారు. దీంతో క్యాప్చర్ చేసిన పోర్ట్రేట్ ఫొటోస్ని మీరు చూడండి, DSLR తోటి క్యాప్చర్ చేస్తే ఎట్లా వస్తాయి అట్లాంటి ఫొటోస్ని అయితే ఇది క్యాప్చర్ చేయగలుగుతుంది. మీరు ఈవెన్ సెల్ఫీ క్యామ్ గురించి మాట్లాడినా సరే ఇక మనకు డ్యూయల్ ఫ్లాష్ లైట్ లాంటిది ప్రొవైడ్ చేశారు కాబట్టి సెల్ఫీ కెమెరా కూడా 50 మెగాపిక్సెల్ ప్రొవైడ్ చేశారు. చాలా మంచి ఫొటోస్ని అయితే ఇది క్యాప్చర్ చేయగలుగుతుంది. అయితే దీనిలో అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా ఏదైతే ఉంటుందో 8 మెగాపిక్సెల్ ఇచ్చారు సరే, దాంతో క్యాప్చర్ చేసినప్పుడు మాత్రం మీకు డీటెయిల్స్ అనేవి మిస్ అయినట్టుగా అనిపిస్తూ ఉంటాయి. కొంచెం షార్ప్నెస్ అనేది తగ్గిందని చెప్పేసి అయితే అనిపిస్తూ ఉంటుంది. అయితే వీళ్ళు ఇన్ని ఇచ్చారు కదా, ఇంకోటి మనకు మ్యాక్రో మోడ్ కూడా ఇచ్చేస్తే బాగుండని చెప్పేసి నాకు అనిపిస్తుంది. ఈ మధ్యకాలంలో చాలా మొబైల్ కంపెనీస్ అనేవి ఆ మోడ్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాయి కాబట్టి మనకు వాళ్ళు రియల్ లైఫ్లో కూడా కొన్నిసార్లు అది యూజ్ అవుద్ది కాబట్టి అది ఒకటి ఇస్తే బాగుండని చెప్పేసి నాకు అనిపించింది. అయితే కెమెరాలో అన్ని విషయాలు బాగున్నాయని కాదు, ఒక విషయం మీకు బాగా అనిపించదు ఏంటి అంటే మనం దీంతో యూజ్ చేసి వీడియోస్ని రికార్డ్ చేసేటప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ 4K 60 FPSలో అయితే మనం వీడియోస్ని రికార్డ్ చేసుకోవచ్చు. దాంట్లో మీకు షార్ప్నెస్ తగ్గినట్టు అనిపిస్తుంది, ప్లస్ స్టెబిలిటీ కూడా సెల్ఫీ కెమెరాలో అంత ఎక్కువ ఉన్నట్టయితే అనిపించదు. డీటెయిల్స్ అనేవి మిస్ అయినట్టు మీకు అనిపిస్తూ ఉంటాయి. ఎవరైతే వ్లాగింగ్ కోసమే కెమెరా కావాలి అనుకుంటూ ఉంటారో వాళ్ళకు ఇది నచ్చదు. కానీ ఫొటోస్ క్యాప్చర్ చేయడానికి మాత్రం ఎక్సలెంట్గా అనిపిస్తుంది. అంటే ఇక మనకి ఈ ప్రైజింగ్లో ఫొటోస్ క్యాప్చర్ చేసే బెస్ట్ ఫోన్ ఏంటి అంటే దీనే చెప్పొచ్చు. అలా అని చెప్పేసి వీడియోస్ విషయంలో అలా చెప్పడానికి ఉండదు. నెక్స్ట్ దీనిలో ఇంకొకటి ఏంటి అంటే USB 2.0ని ప్రొవైడ్ చేశారు. అట్లా కాకుండా మనకు 3.1 ఇస్తే ఇంకా బాగుండని చెప్పేసి నాకు అనిపించింది. నెక్స్ట్ దీని OS గురించి మాట్లాడినట్టయితే పంట చాయిస్ అనేది నాకు ఎస్పెషల్లీ అంత బాగా అనిపించదు. ఇక మనము ఆల్రెడీ నథింగ్ UI, One UI, ఇప్పుడు వీళ్ళకి పోటీగా OnePlus వాళ్ళు 13s తీసుకొచ్చారు కదా, దానిలో ఇచ్చిన ఆక్సిజన్ OSతో కంపేర్ చేసినప్పుడు మాత్రం అంత రిఫైన్డ్ అయితే నాకు అనిపించలేదు. ఇప్పుడు దీనిలో మనకు కొన్ని బ్లోట్వేర్స్ ఇచ్చారు, అంటే నెట్ఫ్లిక్సా, ఫోన్పేనా ఏదో ఒకటి కానివ్వండి, మొత్తానికైతే మనం ఇన్స్టాల్ చేయకుండానే యాప్స్ అనేవి దీనిలో ఇన్స్టాల్ అయి వస్తాయి. ప్లస్ సాఫ్ట్వేర్ ఎక్స్పీరియన్స్ కూడా అంత సూపర్గా ఉన్నట్టయితే నాకు అనిపించదు. అయితే దీనిలో వీళ్ళు ప్రొవైడ్ చేసిన ఫీచర్స్ మాత్రం చాలా ఎక్సలెంట్గా అనిపించాయి. అంటే మీరు ఫోటోని క్యాప్చర్ చేసిన తర్వాత దానికి సంబంధించిన సైజ్ని ఎన్లార్జ్ చేయాలన్నా కానివ్వండి, లేకపోతే ఏదైనా ఒక ఆబ్జెక్ట్ని రిమూవ్ చేయడమైనా కానివ్వండి, ఒక దగ్గర నుంచి ఇంకొక దగ్గరికి మూవ్ చేయడమైనా కానివ్వండి, ఫొటోస్ క్యాప్చర్ చేసిన తర్వాత దానిలో మనం బ్యాక్గ్రౌండ్లో ఎఫెక్ట్స్ని మార్చడమైనా కానీ ఇటువంటి చాలా రకాల మంచి మంచి ఫీచర్స్ అయితే వీళ్ళు దీనిలో ప్రొవైడ్ చేశారు. కాకుండా మనం మాట్లాడిన కాల్స్ని సమ్మరీ రూపంలోకి మార్చడానికి ఇటువంటి చాలా రకాల ఫీచర్స్ ఉన్నాయి. మనం కాల్ని కూడా రికార్డ్ చేసుకోవచ్చు. NFC సపోర్ట్ ఉంది. సెన్సర్స్ పరంగా ఎటువంటి ప్రాబ్లం లేదు. హ్యాప్టిక్స్ కూడా నాకు బాగానే అనిపించాయి. సో ఫైనల్గా మరి ఈ మొబైల్ని కొనొచ్చా లేదా అనే దాని గురించి మాట్లాడినట్టయితే, ఒకవేళ మీకు 50,000 నుంచి 55,000 ప్రైజింగ్లో మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చే ఫోన్ కావాలి అనుకుంటే మాత్రం దీనికి వేరే ఆల్టర్నేటివ్స్ ఉన్నాయి. అట్లా కాకుండా నాకు చిన్న సైజే కనిపించి ఫొటోస్ అనేవి మంచి క్యాప్చర్ చేయగలగాలి, DSLR లాంటి ఫొటోస్ని క్యాప్చర్ చేయగలగాలి అని అనుకునే వాళ్ళు, అంతేకాకుండా తక్కువ సైజులోనే ఎక్కువ బ్యాటరీ బ్యాకప్ ప్లస్ బాక్స్లోనే ఛార్జర్ ఇచ్చే మొబైల్ కావాలి అని అనుకునే వాళ్ళకైతే ఇది బాగుంటుంది. ప్రజెంట్ చూసుకున్నట్టయితే వివో వాళ్ళు కాంపాక్ట్ సైజ్ మొబైల్లో ఇది ఫస్ట్ జనరేషన్ అని చెప్పేసుకోవచ్చు. ఇక మెల్లిమెల్లిగా ఇంప్రూవ్మెంట్ చేసుకుంటూ వస్తారు కాబట్టి నెక్స్ట్ జనరేషన్ మొబైల్ అనేది దీనికంటే ఇంకా బాగుంటుంది కావచ్చు. సో చూద్దాం అప్పటికైతే. సో మరి మీరేమనుకుంటున్నారు, ఈ మొబైల్ అనేది
కంప్లీట్ ఆల్రౌండర్ మొబైల్ అని చెప్పేసి మీరు అనుకుంటున్నారా? ఇంకా దీనిలో ఏమైనా ఇంప్రూవ్‌మెంట్స్ ఉంటే బాగుండని చెప్పేసి మీకు అనిపించిందా? కింద కామెంట్‌లో రాయండి. థాంక్ యూ.